ఏమీ లేని ఎడారిలోన నీటి ఊటలు పారజేసి, ఏమీ లేని ఎడారిలోన నీటి ఊటలు పారజేసి, దప్పిక తీర్చిన బండవు నీవే, దప్పిక తీర్చిన బండవు నీవే, అద్దరి చేసిన ధీరుడని, అద్దరి చేసిన ధీరుడ నీవే, నీవేనయా నా యేసయ్యా, మా కన్నియు నీవేనయా, నీవేనయా నా యేసయ్యా, మా కన్నియు నీవేనయా. శూన్యములో నుండి సమస్తము చేసిన సకల ఐశ్వర్యముల కర్తవు నీవే, శూన్యములో నుండి సకలము చేసిన సకల ఐశ్వర్యముల కర్తవు నీవే, నీవేనయా నా యేసయ్యా, మా కన్నియు నీవేనయా, నీవేనయా నా యేసయ్యా, మా కన్నియు నీవేనయా. హల్లెలూయా. మన కన్నియు దేవుడే. ఆయన శూన్యములో సమస్తమును చేసిన దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమేనని ప్రభువుని బట్టి నేను స్తుతిస్తూ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి రండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడునైన నిత్య నివాసి అయిన ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుడునైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారిని ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, చదువు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.